అందరికీ నమస్కారం. నేను బాబ్జీ మాస్టర్, తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వీనర్ను. తమ్ముడు బీజేపీ యూత్ లీడర్ భరత్ కూడా. మీ అందరికీ ఇవాళ రాణి పుణ్యశ్లోక అహల్యాదేవి హోల్కర్ గారి త్రిశతాబ్ది ఉత్సవాలకు మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాం. ఇవి రాజమహేంద్రవరంలో మంజీరమ్మాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:45 ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీని మహిళా నాయకులైన పన్నాల లక్ష్మి గారు, రేలంగి శ్రీదేవి గారు, హారిక గారు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళామణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారు. మీరు కూడా పాల్గొనండి. ర్యాలీ అనంతరం అహల్యాబాయి జీవిత చరిత్ర యొక్క అంతా కూడా వివరించడం జరుగుతుంది. పెద్ద వాళ్ళందరూ వచ్చి దీన్ని మంజీరమ్మాల్లో నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత తదనంతరం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. మీరు అందరూ ఆ విందును కూడా ఆరగించి అహల్యాబాయి జీవిత చరిత్ర తెలుసుకొని పిల్లలకి తెలియజెప్పి భావితరానికి కూడా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మహిళామణుల యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నాం. అయితే ఎవరి అహల్యాబాయి చిన్న ఇంట్రడక్షన్ తెలియదు. ఎవరి అహల్యాబాయి? అహల్యాబాయి అన్న ఆవిడ రాణి ఆఫ్ ఇండోర్ను పరిపాలించిన రాణి గారు ఆవిడ భర్త అనంతరం ఆ సంస్థానాన్ని, ఆ రాజ్యాన్ని ఆవిడ టేకప్ చేయడం చేసి తర్వాత పరిపాలన చేయడం జరిగింది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో, రుద్రమదేవి ఎలాగో వారి కోవకు చెందిన ఆవిడే ఈ అహల్యాదేవి కూడా. ఆవిడ సమయంలో అంతకుముందు ఏదైతే ముస్లింలు శివాలయాలను ఏవైతే ధ్వంసం చేశారో, కాశీ అని, బద్రీనాథ్ అని, కేదార్నాథ్ అని, శ్రీశైలం అని, వీటన్నింటినీ ఆవిడ పరిపాలనలో మళ్ళా వాటిని పునర్నిర్మించడం జరిగింది. హిందూ మత వ్యాప్తిని కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పరిపాలనలో తనదైన శైలిని చూసుకుంటూ దుర్బలుడికి బలమే రాజు అనే ఒక నాడు కూడా ఆవిడ చేపట్టి అందరికీ ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా పరిపాలన అందించింది. అంతేకాకుండా మంచినీళ్ళ సౌకర్యం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రపంచంలోనే మంచినీటి సౌకర్యం ప్రజల కోసం అవసరమని ఒక పైప్ లైన్లు అలాంటి వాటిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మంచి పరిపాలన మంచిగా చేస్తూ దేశానికి పేరు తెచ్చిన ఎంతోమంది వనితామూర్తుల్లో అహల్యాదేవి హోల్కర్ గారు ఒకరు. ఆవిడ జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి. తప్పకుండా తమనంతా విచ్చేస్తారని కోరుకుంటూ నేను, తమ్ముడు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జై భారత్, జై హింద్.